తల్లికి వందనం అనే పథకం పేరుతో రాష్ట్రంలో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్లో హామీ చేశారు. నలుగురుంటే 60,000, ఐదుగురుంటే 75,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పి ఓదరగొట్టారు. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. వదలగొట్టి ఇవాళ ఏమి ఇచ్చారా అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం మొదట్లో 13,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. విద్యార్థికి 13,000 చొప్పున ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 87,41,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి 15,000 చొప్పున ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 13,000 రూపాయల చొప్పునే ఇచ్చారు. అందులో 2,000 రూపాయలు కోత పెట్టారు. మీరు ఎలక్షన్లో చెప్పారు కదా, 15,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి 13 ఇస్తున్నాడు, మేము కోత పెట్టము, 15 ఇస్తామని చెప్పారు కదా. 87,41,000 మంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తే 13,000 కోట్ల రూపాయలు పైచీలకు బడ్జెట్ కావాలి. ఇది డేటా మొత్తం గవర్నమెంట్ కలెక్టర్లు ఇచ్చే డేటా, ఇది మనం చెప్పేది కాదు. రాష్ట్రంలో 87,41,000 మంది పైచీలకు విద్యార్థులు ఉంటే 15,000 చొప్పున ఇస్తే సంవత్సరానికి 13,000 కోట్ల పైచీలకు డబ్బులు అవసరం అవుతుంది. అయితే ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వం అంటే 8,700 కోట్లు. అంటే ఇక్కడ సుమారు ఒక 30 లక్షల మంది పిల్లలకి కోత పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అంటే కోత పెట్టారు కదా, ఇక్కడ కూడా పిల్లల్ని మోసం చేశారుగా. మొత్తం 100% పిల్లలకు ఓలా 87 లక్షల మంది పిల్లలకు ఓలా ఇచ్చింది ఎంత? 87 లక్షల మంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తే 13,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇచ్చింది ఎంత? 8,700 కోట్లు. అంటే ఎంత అమౌంట్ తగ్గించారు? ఎంతమంది పిల్లలు తగ్గించారు? 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు, అక్కడ 2,000 కోత వేశారు. మళ్ళా పిల్లలను కూడా సుమారు 30 లక్షల మంది పిల్లలకి అసలు డబ్బులే ఇవ్వాల, 8,700 కోట్లు మాత్రమే ఇచ్చారు. చెప్పింది వేరు, చేసేది వేరు. అదేవిధంగా సంవత్సర కాలం పూర్తయిపోయింది, రెండో సంవత్సరం మొదట్లో ఇచ్చారు. ఇది కూడా మోసమే. అంటే చంద్రబాబు నాయుడు ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చు అనే దానికి ఉదాహరణ ఈ డేటా మొత్తం. అంటే పిల్లలు తల్లికి వందనంలో కూడా మోసమే కదా. సుమారు 54 లక్షల మందికి ఇచ్చారు పిల్లలకి. 87 లక్షల మంది పిల్లలు ఉంటే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లు అప్రూవల్ చేసే డేటా ప్రకారం 87 లక్షల మంది ఉంటే 54 లక్షల మందికి ఇచ్చారు 13,000 చొప్పున. అది కూడా ఆ రకంగా కూడా సుమారు 4,300 కోట్లు విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో ఎగ్గొట్టేశారు. ఈ రకంగా లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇది మోసం కాదా? అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.